ఎదురుగా ఉన్న ఈ సభకు హృదయం నిండిపోతూ మాట్లాడుతున్నాను. మామూలుగా కోట్ల పేరులోనే ఉన్నట్టుంది, కోట్లాది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అంటే కొంత నేపథ్యం చెప్పాలని అనిపిస్తుంది. మామూలుగా సాహిత్య సభలు జరుపుకునేటప్పుడు ఎవరు శ్రోతలు కనిపిస్తారంటే ఎప్పుడు మా మిత్రులు, ఎప్పటికప్పుడు ఇక్కడ కూర్చునే వాళ్ళం అక్కడ కూర్చునే వాళ్ళం ఇక్కడ, ఇట్లా మ్యూజికల్ చైర్స్ లాగా సాహిత్య సమావేశాలు జరుగుతున్నటువంటి వేళ ఈరోజు మాకు ఒక కొత్త పాఠకులు లాగా కొత్త ప్రేక్షకులు లేకపోతే కొత్త సహృదయ అభిమానులు వచ్చినారు. ముఖ్యంగా మా ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ ఎంఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు రావడం, అదేవిధంగా మన ఇంజనీరింగ్ కాలేజీ, మన జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, వీళ్ళందరూ దాదాపుగా 10th ఇంటర్లో తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్నటువంటి విద్యార్థులు. కాబట్టి ముందుగా ఈ సభకు అంటే నాకు కింద కూర్చోవడం అనేటువంటిది, పిల్లలు కూర్చుంటే ఏంటంటే సాహిత్యానికి చాలా ఉన్నతాసన వేసినట్టుగా అనిపిస్తుంది. అది ఆ రకంగా ఇది ఈ సభని నిజంగా కోట్ల ఆ తర్వాత అని అన్నాడు. వాట్ నెక్స్ట్ అంటే తను రాస్తున్నప్పుడు ఈ క్రమంలో ఈ నిజంగా ఇంత నిండుగా ఉన్నటువంటి సభలో తర్వాత ఏంటి, నేను రాయవలసినటువంటి కవిత ఏంటి అన్నట్టుగా తనకు తను వేసుకుంటున్నటువంటి ఈ ప్రశ్న ఈ సభకు వేదిక అంతా మీ అందరికీ పరిచితమైనటువంటి వేదికే. ఎందుకంటే ముఖ్య అతిథిగా చేసినటువంటి నిరంజన్ రెడ్డి గారు దాదాపుగా ఒక దశాబ్ద కాలం పాటు జనుల హృదయాలలో నీరులాగా లేకపోతే జీవశక్తిలాగా ప్రవహించినటువంటి పాలకులు. ముఖ్యంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి అని అంటే మేము అనుకునే వాళ్ళం, సాహిత్యాన్ని ప్రమోటింగ్ చేసేటువంటి, మార్కెటింగ్ చేసేటువంటి గొప్ప, మాకు చాలా సన్నిహితులైనటువంటి ఇది సహృదయ అమాత్యులు అని చెప్పుకుంటాం. ఇక పుస్తక ఆవిష్కర్త అయినటువంటి తనికెళ్ళ భరణి గారు, దాదాపుగా వారి మీద ఒక సెమినార్ పెట్టవలసి వస్తుంది, వాళ్ళ రచనల మీదైనా నాటకాల మీదైనా సరే. ముఖ్యంగా ఒక విలక్షణమైనటువంటి నటుడు, అంతకు మించి గొప్ప నాటక రచయిత. మన సినిమా మాధ్యమంలో చూసుకుంటే చాలా ప్రజాదరణ పొందినటువంటి, చాలా బ్లాక్ బస్టర్ సినిమాలకు స్క్రీన్ ప్లే ఇచ్చినటువంటి, మాటలు రచించినటువంటి రచయిత. వారి గురించి మళ్ళీ మరొక తను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనం చెప్పుకుందాం. నిజంగా అంటే ఒక సాహిత్యం అంటే అత్యుత్తమైనటువంటి ప్రేమ, గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఆవిష్కరిస్తున్నటువంటి ఈ సభ. ముఖ్యంగా కెఎస్ రవికుమార్ గారు ఈ కృతిని తీసుకుంటున్నారు, అంకితం తీసుకుంటున్నారు. అంటే తన కోట్లాది అభిమానాన్ని చాలా ప్రేమతో, దాదాపుగా ఇది మామూలు సంకలనం కాదు, ఆ తర్వాత అనేటువంటిది ఇది ఒక బృహత్ సంకలనం. దాదాపుగా 124 పేజీలు, 300 పేజీలతో ఇటీవలి కాలంలో వచ్చినటువంటి చాలా బరువైనటువంటి సంపుటి. అంటే రాశిరీత్యానైనా సరే, వాసిరీత్యానైనా సరే దాంట్లో ఉన్నటువంటి ఆ కవిత్వం అనేటువంటిది, అంటే తను ఏ విధంగా అంటే రోజువారీ జీవితంలో తను, అందరం మనం వార్తలుగా విషయాలను చూస్తుంటాం, జరిగే సంఘటనలను, సన్నివేశాలను చూస్తుంటాం. ఆ సంఘటనల వెనుక, సన్నివేశాల వెనుక కవి స్పందన ఎట్లా ఉంటుంది అనేటువంటిది కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవిత్వంలో చూడవచ్చు. నేను ప్రత్యేకంగా ఈరోజు నేను కోట్లని ఆవిష్కరించే ప్రయత్నం చేయను, మిగతా ఆవిష్కరించడానికి చాలామంది సహృదయ వచ్చేసారు. మన సీతారాం సార్ అయినా, కోటేశ్వరరావు సార్ అయినా, వీళ్ళందరూ, మనోహర్ రెడ్డి సార్, వీళ్ళందరూ వాళ్ళ సాహిత్యాభిమానాన్ని, లేకపోతే వారి మీద ఉన్నటువంటి ఆ వైయక్తికమైనటువంటి వ్యక్తిత్వాన్ని, ఆ గుణాన్ని కూడా వేస్తారు. నిజంగానే నాకు కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పుకోవాలి. తను రాసినటువంటి కవితా సంపుటి పేరు ఒకటి, గుండె కింద తడి. దాదాపు 4 దశాబ్దాలైనా ఆ గుండె కింద తడిని ఆరిపోనికుండా కాపాడుకుంటున్నటువంటి మనిషి. అంటే మామూలుగా కవిత్వం రాసినటువంటి కొన్ని దశాబ్దాల తర్వాత, ఒక శతాబ్దం తర్వాత, కొన్ని అవార్డులు వచ్చినటువంటి తర్వాత ఆ గుండె కింద కవిత్వపు తడి ఆరిపోయి
ఆ మిగిలిపోయినటువంటి కవిత్వపు కీర్తితో బ్రతికేటువంటి కవులు చాలామంది ఉన్నారు. అవే అవే పుస్తకాలతోటి తము ప్రమోట్ చేసుకోవడం అనేది. అట్లా కాకుండా తన కవితకు తనే పోటీగా ఈరోజు చదివి కవిత చాలా బాగుందని కానీ తెల్లవారి మరో మంచి కవితతో ప్రత్యక్షం అవుతుంటాడు. అందుకని కాగితాలు పేపర్లు కోట్ల కవిత లేకపోతే తెల్లబోతాయి అని అనుకుంటుంటాం మేము. ఆ రకంగా తను రాసినటువంటి కవితా సంపుటాలు కూడా అట్లాంటివే. ఏది రంగు వెలిసిన జెండా అని అన్నాడు, రహస్యాలు లేని వాళ్ళు అని అన్నాడు, మనిషి వెళ్ళిపోతున్నాడు అని అన్నాడు. అదేవిధంగా తను మనుమడి మీద రాసినటువంటి కవితా సంపుటికి మనుమసిద్ధి అని పేరు పెట్టాడు. చాలా అద్భుతమైనటువంటి శీర్షిక. ఇట్లా తను అందుకే తెలంగాణ ఉద్యమ సమయంలో 100 తెలంగాణ నాణీలు అని రాశారు. అది నిజంగా ఆ రోజు ఆ దశాబ్ది ఉద్యమాలలో అవి అన్నీ కూడా నినాదాలుగా అందరూ ప్లేకార్డ్స్ పట్టుకొని దాదాపుగా ర్యాలీలో పాల్గొన్నారు ఆయన కవితా వాక్యాలతోటి. ఆ రకంగా తెలంగాణ ఉద్యమానికి ఒక కవితాత్మకమైనటువంటి ఉద్యమ తీవ్రత కలిగినటువంటి నినాదాన్ని అందించినటువంటి కవి. అదేవిధంగా కోవిడ్ కాలంలో కూడా చాలా అద్భుతమైనటువంటి కోవిడ్ నాణీలు రాసినాడు. అంటే దేవుడు కూడా క్వారంటైన్లో ఉన్నాడు, ఇక దర్శనాలు లేవని అన్నాడు. తిరుపతి మూసేసినప్పుడు బాలాజీ దేవాలయం మూసేసినప్పుడు అని అన్నాడు. ఆ రకంగా తను దేన్ని వదిలిపెట్టాడు. అందుకే ఇప్పుడు ఇంత తొందరగా వేసినటువంటి పుస్తకం కూడా 300 పేజీల ఆ తర్వాత అనేటువంటి పుస్తకంగా వస్తుంది. నేను పుస్తకం యొక్క అంతరంగంలోకి వెళ్ళను, కానీ కాళోజీ పురస్కారాన్ని పొందినటువంటి కోట్ల వెంకటేశ్వర రెడ్డి నా గొడవ అంటూ సమాజంలో జరిగేటువంటి రాజకీయ పరిణామాల మీద విభేదిస్తున్నాయి. అటువంటి విషయ తీవ్రత కలిగినటువంటి అంశాన్ని ఎంచుకొని కూడా ఎక్కడ కవితాత్మకత అనేటువంటిది చెదిరిపోకుండా అభివ్యక్తీకరించడం, తను పలచబడకుండా కవిత్వం పలచబడకుండా ఈ రోజుకు కూడా ఆ కవిత్వపు చైతన్యంతో ఉండడం అనేటువంటిది కోట్ల వెంకటేశ్వర రెడ్డి ఈ తరానికి ఒక మంచి ఇన్స్పిరేషన్, స్ఫూర్తిదాయకమైనటువంటి కవి. అందుకే తన కవితని ఇటీవలి కాలంలో కవిత్వపు కార్యశాలల్లో కవిత్వం ఎంత సరళంగా స్పష్టంగా ఒక ఎదురుగా కనబడుతున్నటువంటి ఒక విషయాన్ని ఎట్లా కవిత్వీకరించాలి, సాధారణీకరించాలి అనడానికి ఆయన కవితనే ఒక ప్రసంగ పాఠంగా తీసుకునవచ్చు అని చాలామంది విమర్శకులు వీరి కవితల్ని ఉదాహరించారు. అదిగో అటువంటి కవి అయినటువంటి కోట్ల వెంకటేశ్వర రెడ్డి సభకు నేను ఎప్పుడు ఆయన సభలో కవితా సమీక్ష లేకపోతే అతిథిగానే పాల్గొనేవాడిని. ఈరోజు నాకు అధ్యక్ష బాధ్యతలు వహించినాడు. కొద్దిగా ఆలస్యమైంది. దాదాపుగా దీన్ని 8:40 వరకు సభ తొందరగానే ఒక ఆదర్శనీయమైన సమయంగా మనం ముగించుకుందాం. తక్కువ మాట్లాడిన వ్యక్తులైనా సరే దాంట్లో కవిత్వపు యొక్క గాఢత ఎంత ఉంది అని మన భక్తులు పరిచయం చేస్తారు. కాబట్టి ఎవరు ఇక్కడ కాలాతీత వ్యక్తులు ఎవరు లేరు. కాబట్టి దీన్ని చివరి వరకు మనం ఈ సభను ఆస్వాదిద్దామని కోరుకుంటూ ఆ తర్వాత కవితా సంపుటిని ఆవిష్కరించవలసిందిగా తనికెళ్ళ గారిని ఆహ్వానిస్తాను.